నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు కొన్ని ప్రశ్నలతో వచ్చాను మీ దగ్గరికి. వాట్సాప్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ వచ్చాయన్నమాట. అయ్యప్ప స్వామి వీడియో చేశాం కదా మనము, అవును. దానికోసం వచ్చాయి. అది ఏంటంటే, మనం చేసిన వీడియో అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి చేసామా, లేకపోతే అయ్యప్ప స్వామి మాల విధానం గురించి చేస్తాం? అయ్యప్ప జన్మ రహస్యం గురించి చేయలేదు, మాల గురించి చేశాం, కానీ ఇప్పుడున్నటువంటి మాలల గురించి చేయలేము. అయ్యప్ప జన్మ రహస్యం అనేది ఇప్పుడు అందరూ చెప్పుకునే విధానం ఉంటుంది. మనం చెప్పింది ఏంటంటే, అయ్యప్ప ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, మణికంఠుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అయ్యనారు అనే విధంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అయ్యప్ప విధానం అని అంటే, పలానా రాజుకి అయ్యప్ప దొరికిండు, పలానా పంపా నది తీరాన దొరికిండు, పలానా పులిపాలు తెచ్చిండు, చేసిండనే విధానం తెలుసు. అదొక విధానం, పద్ధతి. కానీ మహిషిని చంపింది ఎవరు అనే విధానం తెలుసుకోవాలి. దానికి కూడా ఏం చేస్తారంటే, అయ్యప్ప మణికంఠ అనేది చెప్తారు. అయ్యప్ప మళ్ళీ మణికంఠ తర్వాత ఎలా జన్మించిండు అనేది కూడా తెలుసుకోవాలి. దానికి కూడా ఏం చేస్తారంటే, అయ్యనర్ అనేది కాదు, ధర్మశాస్త్ర అనేది కూడా కాదు, మణికంఠ అనేది మాత్రమే మొత్తం అనే భ్రమలో ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దాంట్లో గురుస్వాములు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మాల వెయ్యగానే ఆ స్వాములకి అసలైనటువంటి చరిత్రని తెలియచేయట్లేదు. చరిత్ర అంటే ఏంటంటే, ఫలానా పందల రాజుకి దొరికినటువంటి అయ్యప్ప, ఫలానా మోహిని శివుడు అనేటటువంటి విధానంలో పుట్టినటువంటి పుత్రుడు అయ్యప్ప, ఫలానా పులిపాలు తెచ్చాడు అయ్యప్ప. ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం. కానీ అసలు అయ్యప్ప అంటే ఎవరు అనేది తెలుసుకున్నటువంటి వాళ్ళు నిన్ను మళ్ళీ అడగరు. ఎన్ని వచ్చినాయి కామెంట్స్? కౌంట్ చేయలేదు కానీ బాగానే వచ్చాయి. అంటే వచ్చింది నేను కూడా చూసా. నేను చూసిన వాటిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే దాంట్లో ఎక్కువగా చేశారు. అంటే మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్ లో కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఇద్దరు వ్యక్తులు చేసిన విషయానికి వాళ్ళు అడిగింది ఏంటంటే, స్కంద పురాణం, బ్రహ్మ పురాణం వాటిల్లో మీరు చదివారా, మీరు ఏమైనా హిస్టరీ తెలుసా అని అంటుంది. నేను స్కంద పురాణం, బ్రహ్మ పురాణం వాటి విధంగా చెప్పట్లేదు. నేను చెప్పింది ఏంటి అని అంటే, అయ్యప్పకు తాంత్రిక పూజ ఎందుకు చేస్తారనేది వాళ్ళని చెప్పమను. ఎవరైతే అడిగిన వాళ్ళు మెసేజ్ చేసిన కూడా ఉన్నది ప్రశ్నలో, బ్రహ్మ పురాణం స్కంద పురాణం చదివారా, దాంట్లో అయ్యప్ప స్వామి గురించి ఎలా ఉంది అన్నట్టు అడుగుతున్నాను. ఇప్పుడు స్కంద పురాణం, బ్రహ్మ పురాణంలో వేరు వేరు అయ్యప్పది. అలానే నేను చెప్పింది ఏంటంటే, మణికంఠుడుగా ఉన్నటువంటి అయ్యప్ప మహిషిని చంపే విధముగా అతను చేసినటువంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్పిన. కాకపోతే వాళ్ళకి అర్థం కాలేదు. చాలామంది కూడా వాట్సాప్లో చేసినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అయ్యప్ప 3 విధములతో ఉన్నటువంటి తత్వంతో ఉన్నటువంటి ఒక అపురూపమైన శక్తి. మాల ధరించినటువంటి వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము, చేశాము, మాకు అయ్యప్పతో ముగింపు అయిపోయింది. దీక్ష అయిపోయినాక మళ్ళా ఆశ్వీజ మాసమో, కార్తీక మాసమో, లేదంటే ఈ జనవరి నెలలో జ్యోతి, ఆ సమయంలోనే మళ్ళీ అయ్యప్పని చేస్తే చాలు అనుకొని ఉన్నటువంటి వాళ్ళు 100కి 95% మంది ఉన్నారు. ఇదే ప్రశ్నించే వాళ్ళు, ఇదే మెసేజ్ చేసిన వాళ్ళు అయ్యప్ప గుడిలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. 100కి ఒక 40% మంది సంవత్సర కాలంలో ప్రతి బుధవారమో లేదా వాళ్ళకు ముఖ్యమైన దినాల్లో వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళు వెళ్ళరు. అందులో చాలామంది వరకు గురువులు కూడా వెళ్ళరు.
ఎందుకు అనంటే అయ్యప్ప చరిత్ర తెలిస్తే ఆ పద్ధతి, ఆ ప్రాసెస్, ఆ విధానం మొత్తం వేరే, ఆయన పూజించే విధానం. ఇప్పుడు నీకు శబరిమలలో సంవత్సర కాలం మొత్తం గుడి తీయకుండా కొన్ని ముఖ్యమైనటువంటి దినాల్లో తీసి చేసే ప్రాసెస్ గురించి తెలిస్తే అడగరు. స్కంద పురాణంలో ఎలా ఉంది, బ్రహ్మ పురాణంలో ఎలా ఉంది, ఇటువంటి నాకు సంబంధించిన విషయం కాదు. నేను చెప్పింది ఏంటంటే ఒక తంత్ర విధానంలో ఉన్నప్పుడు మాల ధరించినటువంటి వ్యక్తి నాకు కనబడేది ఒక సాధకుడిలాగానే కనబడుతుంది. ఇప్పుడు నేను మనం ఎవరు చెప్పే విషయం కాదు. వాళ్ళకి ఒక 100లో ఒక 40% విలువలని, అయ్యప్ప విలువలని చూపించిన శక్తి కలిగినటువంటిది ఒక సినిమా ఉంది, అది చూసుకోమను, శరత్ బాబు సినిమా. అందులో పాటల్లోనే చాలా ఒక 50% తంత్ర విధానానికి సంబంధించిన సబ్జెక్ట్ని అందులో చెప్పేశారు. ఎవరికైనా సరే, ఏ తంత్ర సాధకుడికైనా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది శబరిమల కొండ. సాధకుడు అనేటటువంటి వాడికి అది గండశిల. గండాన్ని మించితేనే వాడి మరలా మోక్షాన్ని పొందగలిగేటటువంటి విధానమైంది. అయ్యప్ప మాల వేయగానే మనం ఏదో తెలిసినంత జ్ఞానవంతులం అయితే కాదు. అయ్యప్ప చరిత్ర తెలిసినప్పుడు ఆ చరిత్రకు తగినటువంటి విధానం, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సమాజం యొక్క ఆలోచన వేరు. అయ్యప్ప దీక్ష తీసుకుంటే 45 రోజుల పాటు కొనసాగేటటువంటి ఒక సాధన, కఠోరమైనటువంటి ఒక దీక్షతో ఉన్నటువంటి సాధన. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వాములు చెప్పే విధానం ఏంది అని అంటే, పొద్దున్నే వెళ్ళి 3 ఫోటోలు 4 ఫోటోలు పెట్టండి, ఓ 10 మంది 20 మందికి వినిపించేటట్టుగా పాటలు పాడండి, అయిపోయింది, ఎగరండి, అంతవరకు మాత్రం చెప్తున్నాం. అసలు నీకు బ్రహ్మకాలంలో లేచి చలనీళ్ళతో స్నానం చేయమన్నది ఎందుకు? ఆ బ్రహ్మకాలంలో లేవాల్సినటువంటి పనేంటి? ఇవన్నీ లోపల ఉన్నటువంటి విషయాలు ఎవరు చెప్పరు. పొద్దున్నే లేవగానే పటాలు తడవాలి, బొట్లు పెట్టాలి, పూలమాలలు వేయాలి, దీపం ముట్టియాలి, వినాయకుడు అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం, అయ్యప్ప అష్టోత్తరం చదవాలి, హారతి ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలి. సరే, అది మంచి పద్ధతే, దానికి పుణ్యం వస్తుంది. కానీ మాల అనేటటువంటిది ఒక సాధనతో ఉన్నటువంటి గండశిల దీక్ష. గండాన్ని జయించగలిగేటటువంటి శక్తి. గండాన్ని జయించగలిగేటటువంటి శక్తి అంటే, నాకు పూర్వకాలంలో ఉన్నటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో, మాల వేసుకోక ముందు ఉన్నటువంటి ఎన్ని పాపాలు చేసినో అన్ని పాపాలు ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవడానికి నీ దీక్ష అనేది ఒకటి తీసుకుంటున్నా, నిరంతరము సాధన అనేటటువంటి ఒక విధమైనటువంటి పద్ధతిలో మునుగుతున్నా. కాబట్టి ఈ గండశిల నుంచి నువ్వే బయటపడేయాలి అనే ప్రాసెస్తో మొదలయ్యేటటువంటిది. కానీ నేను అయ్యప్ప చరిత్ర గురించి చెప్పింది అయితే కాదు.